లోపల చికెన్ స్టఫింగ్ ఉంటదంట. ఇవి ఎక్కడి నుంచి సంపాదించావు? 5 రూపాయలు చేంజ్ లేదని చెప్పి 2 పూరీలు ఇచ్చాడు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి బయటికి వెళ్లే ప్లాన్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతో పాటు మా బుల్రాజ్ కూడా వచ్చేసాడు. బాగా నేర్చుకున్నాడు. ముందు ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడరు అనేవాడిని, కానీ ఇప్పుడు కెమెరా పెట్టగానే పొలిటీషియన్ అవుతావేరా అదిలే మనకెందుకు రాతలను. అంటే ఇప్పుడు మార్నింగ్ లెగ్గానే మమ్మీ వచ్చి, ఒరే నువ్వు నిన్న నైట్ ఏదో ప్యాంట్ వేసుకున్న తర్వాత నాకు ఇక్కడ కొద్దిగా ఇలా వాటర్ పడిందని చెప్పి ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసుకుంటున్నా, ఆ వాటర్ ఎండిపోద్దని చెప్పి. అది చూసంట నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత నా బట్టలు అంటే ఇక్కడ కొన్ని వాషింగ్ కి క్లాత్స్ ఇలాగా తీసి పెట్టేశాను అనమాట కబోర్డ్ నుంచి. ఆ బట్టలు తీసుకొని వచ్చేసి సీరియస్ గా ఐరన్ చేసేసి ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయంట. ఇంకా మా మమ్మీ బయట నుంచి లోపలికి వచ్చి, మీరా అలా చెమటలు పట్టేస్తున్నావు ఏం చేస్తున్నారు అంటే, ఏం లేదు మమ్మీ, అన్నయ్య బట్టలు వేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటున్నాడు, ఒళ్ళు కాలిపోదా, అందుకే అన్నయ్య బట్టలు ఐరన్ చేస్తున్నాను అని చెప్పి ఇవేవో ఐరన్ చేసి ఇలా మడతెట్టి పక్కన పెట్టాడు. ఏరా ఏరా నేనంటే అంత ఇష్టం నీకు? అది ఒకటి చేసి మనసుకెళ్ళి చేసుకున్నావు. అక్కడతో నా మనసు గెలుచుకున్నాడు, నాకు హ్యాపీ అనిపించింది. కానీ కామెడీ ఏంటంటే అవన్నీ ఉతకాల్సిన బట్టలు అవి ఐరన్ చేసి పెట్టేశాడు. నీకు తెలియదు కదా ఉతకాల్సిన పని. ఓన్లీ ఈసారి ఉతికిన బట్టలకు ఐరన్ చేయరా, ఏదో ఒకటి చెయ్యాలనుకున్న ఆలోచన వచ్చింది, అది హ్యాపీ. సో ఎక్కడికి వెళ్దాం ఏంటనేది వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడు ఇలా స్నానం చేసి బయటకు వచ్చాను. మా బుల్రాజ్ గారు బయట ఏదో పెంట పెట్టేస్తున్నారు, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. రే ఏం చేస్తున్నావురా? రే ఇట్రారా ఇట్రా. ఏం చేస్తున్నావురా? వంట చేస్తున్నావా? ఇవి ఎక్కడి నుంచి సంపాదించావు? మీ ఊరు జాతర ఏంట్రా? నిజంగా వంట ఉన్నాడు కూడా అలాగ అయిపోడు కదా, అలాగైపోయావేట్రా చెమటలు పట్టేసి. ఏముండవు ఏంటిది? చీనీ కరిగిచ్చావా? నెక్స్ట్ అందులో ఏమేస్తావు? ఇదేం చేస్తున్నారా? ఏ బిర్యానీ వండుతున్నావా? నెయ్యి ముద్దుగా ఉండని కరిగిచ్చి తాగేస్తావా? మరి ఏం చేస్తావు చెప్పు, ఏం వంట చేస్తావు? బిర్యానీ ఆ బకెట్ లో బిర్యానీ వండుతావా? బకెట్ లో కాదు. ఏది? ఓడి అమ్మ, ఈ ఊరు నుంచి చిన్న చిన్న వంట సామాన్లన్నీ పట్టుకుని వచ్చాడు ఇడు. ఇగో మొత్తం ఇలా చిన్న సామాన్లు పట్టుకుని వచ్చి వండుతావు ఇందులోని. ఇలాగా కిందనే ఈడిమట్టుకి అంటే ఒక్కడే ఈడిమట్టుకి బయటకు వచ్చేసి ఏదో పెంట పెట్టేస్తున్నాడు. ఏంటి స్మోక్ వాసన వస్తుంది, కాలుతున్న వాసన వస్తుంది అని బయటకు వచ్చి వస్తే ఇది పెంట. ఇందులోని ఏదేదో ఉండేస్తుంది. అక్కడ ఏం రాదు ఇందులో. నాకు క్యారేజా? చాలరా బాబు, డైట్ లో ఉన్నాను. అది పొగలు వచ్చేస్తుంది చూడు. ఏం కాల్ చేస్తున్నారు అక్కడ? సర్లే ఏదో ఒకటి, మనోడు అలాగా మరి మన పనిలో మనం ఉంటాం, అన్ని ఉంటాం కాబట్టి బోర్ అయిపోతున్నాడు. ఏదో వండుకొని వండాక టేస్ట్ చూపించు సరేనా, మంచిగా ఉండు. ఇంక వీడికి ఇక్కడ వదిలేసి మన పని మనం చేసుకుందాం. సో మా బుల్రాజు గారు మొత్తానికి ఏదో ఘనకార్యం చేసి ఒర్రే పడిపోయింది. ఒరే అది ఇందులో సరిపోద్దిరా, అది ఇందులో సరిపోద్ది, ఈ మూలకు తెచ్చేస్తున్నావు. ఏముండో చూపి. అప్పుడే కొద్దిగా ఇక్కడ పడేసాడు. రే నిజంగా ఇందులోనే ఉండేవా? వండిని తీసుకొచ్చింది లేసావా? ఇందులో ఉండేవా? ఇందులో అయ్యిందిరా అన్నం, బానే అయ్యిందిరా. నెక్స్ట్ ఇదేంటి? చీనితో చేసిన బిల్లలా? ఏ మాత్ర బిల్లలా? చాక్లెట్ బిల్లలా? పంచదార అదే క్యారమెల్ తో ఏదో చాక్లెట్ చేసాడు, చాక్లెట్ బిల్లలంట. ఇది వైట్ రైస్ బిర్యానీ. ఇదేంట్రా నెయ్యి కలుపుకొని అన్నంలో తినేయడమేనా? బిర్యానీ అన్నావు కదా, తల్లన్నం పెట్టేశావు. మరి బిర్యానీ చేయకపోతే? ఒరే ఐటమ్స్ లేవా? ఉంటే చేసేస్తావు అందులో. సర్లే బాగా చేసావు, ఏదో టైం పాస్. రేపు పొద్దున్న దాంట్లో మ్యాగీలు బిర్యానీలు చేసి పట్టరా. అన్నం తినే నువ్వే జాగ్రత్తగా, నేను డైట్ లో ఉన్నాను, తినలేను, చాలా ఎక్కువ అయిపోద్ది అన్నం నాకు. ఒక క్యారెట్ పట్టుకుని వెళ్ళిపోతున్నావా? 3 పూటలు సరిపోద్దా అన్నం? ఓకే ఓకే, చాలా ఫన్. ఏదో చిన్న పిల్లలు వంటలు. సరే మరి వెళ్తానైతే బాయ్. ఇప్పుడే జిమ్ కి అయితే వెళ్ళి వచ్చేసాను. మన ఇలా బ్లాగర్స్ లోనే ఇద్దరు బర్త్డేస్ అయితే ఉన్నాయి, వాళ్ళకైతే కేక్ కట్ చేయడానికి వెళ్తున్నాం బీచ్ రోడ్ దగ్గరికి. దాంతో పాటు మనకి ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ కూడా జరుగుతుంది, జీటీ వర్సెస్ ముంబై. ఇప్పుడే రోహిత్ శర్మ క్యాచ్ సక్సెస్ఫుల్ గా డ్రాప్ చేసేసాడు. ఎలిమినేటర్స్ ఆడుతున్నారా నార్మల్ గా ఆడుతున్నారా అర్థం కావట్లేదు, అంత పెద్ద వికెట్ ని మిస్ చేశారు. మనోడు అవుట్ మిస్ అయింది కదా, సెంచరీ కొట్టేస్తే హైలైట్. చాలా వరకు ఇలాంటి క్యాచ్ డ్రాప్ చేస్తే తెగ బాధేస్తారు వాళ్ళు. మరి చూడాలి ఈ రోజు జీటీ విన్ అవుద్దో ముంబై విన్ అవుద్దో, లాస్ట్ లోని మనం క్లైమాక్స్ చూద్దాం. ఆర్సీబీ ఫైనల్స్ కలిపింది కదా అంటున్నారా? ఈడ హార్డ్ కోర్ ఆర్సీబీ ఫ్యాన్. ఈడు గెలవకపోతేనే ఎంత ఫ్యాన్ బేస్ ఉండి ఎంత రచ్చ చేస్తున్నారు కదా, గెలిస్తే ఇంకా ఆ సెలబ్రేషన్స్ చరిత్రని తిరగరాస్తది. బట్ నీ ఓవర్ యాక్షన్ తట్టుకోలేనరా చాలా. అంటే యాక్చువల్ గా విన్ అవ్వాలని నేను కోరుకుంటాను. ఎందుకు తెలుసా? మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ అందరు కలిసి పార్టీ ఇవ్వాలి.
ఈ సాల కప్పు ఎవరిది? ఈ సాల కప్పు నమ్మదేనా? ఓకే డన్. గట్టిగా ఫిక్స్ అయిపోయారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఎవరెవరికి జరగబోతుంది రోజు మనం మ్యాచ్ వేరేలా చూద్దాం అంటే ఉంటది ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పేశాను. కానీ ఫైనల్స్ లోని ఎవరెవరు ఆడబోతున్నారు, ఆర్సీబీ వర్సెస్ ఎవరు రాబోతున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ కప్ ఎవరు కొట్టబోతున్నారు కూడా మీకు మీ ప్రిడిక్షన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఆర్సీబీ రా? ఓకేరా? ఓకే ఓకే. ఆర్సీబీ విన్ అయితే గుంటూరు మిర్చి యాడ్ లోకి వెళ్ళి పడుకొని దొరలేస్తావేమో. లేదు ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఆర్సీబీ విన్ అయితే ఆ మిర్చి యాడ్ లో దొరలాల్సింది ఆర్సీబీ ఫ్యాన్స్ కాదు బ్రో, మిగతా వాళ్ళ ఫ్యాన్స్ అని ఈయన వేసేస్తారు డైలాగ్. అందరూ పీస్ గా హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, సెలబ్రేట్ చేసుకోండి అంతే. సో ఇప్పుడు మనం కేక్ కటింగ్ అయితే వెళ్ళిపోదాం. మా వాళ్ళు ఎప్పుడు కేక్ కట్ చేద్దాం అనుకున్నా సరే ఈ ఫ్రెష్ చాయిస్ లేదా ఐబ్యాక్ వస్తారు. సో ఇప్పుడు అందరూ ఫ్రెష్ చాయిస్ దగ్గర ఉన్నారు కాబట్టి ఇక్కడికి అయితే వచ్చేసాం. అలాగే వెనకాల నుంచి పదా, ఇక్కడ మొత్తం వర్షంకి వాటర్ నిండిపోయింది చూడండి. అలాగే వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోతే అయిపోద్దిరా. ఒరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చురా, పదరా ఉస్మాన్. సో మా వాళ్ళందరూ లోపల ఉన్నారు, వెళ్ళి కేక్ కట్ చేసేద్దాం పదండి. ఇంక వాటర్ లో వెళ్తే ఇది అయిపోద్ది. అరే ఇక్కడ దాటరా, అలా దాటే. ఇంకా డైరెక్ట్ గా నేను కూడా చూడండి షూస్ వేసుకొని వచ్చేసాను జిమ్ నుంచి. కేక్ కూడా వచ్చేసింది. హ్యాపీ బర్త్డే ఆటగాడు, హ్యాపీ బర్త్డే టు యూ. అసలు నీ పేజ్ ఏంటో దాని గురించి ఇంకేం మాట్లాడు, నీ పేరే పవన్ బ్రో అంతే. మాట్లాడితే అనవసరం కాంట్రవర్సీ చేసేస్తున్నారు మీరు. రారా అదే సో గైస్ ఇక్కడ మనం చికెన్ బన్ లాస్ట్ టైం ట్రై చేయలేదు కదా, అప్పుడు అవైలబుల్ లేదు. ఇప్పుడు ఒకటే ఐటమ్ అవైలబుల్ ఉంది, అందుకనే చెప్పేసాం. పైన లైట్ గా సాస్ ఆనియన్స్ ఎన్ని వేసి ఇచ్చారు. లోపల చికెన్ స్టఫింగ్ ఉంటదంట. లోపల చూడు లోపల చూడు. కానీ చికెన్ ఇంకొద్దిగా ఎక్కువ పెట్టుంటే బాగుండదు. ఇది బేక్డ్ సమోసా అంట, సేమ్ పఫ్ లాగే ఉంది. మరి లోపల ఆలూ కుర్మా పెట్టారేమో. లోపల కూర అంతా వేడిగా ఉందిరా. అది సమోసా స్టఫింగ్ ఇలా పఫ్ టైప్ లో చేసి ఇచ్చారు. ఏం టమాటో చేస్తారా, కాకపోతే ఇంకా పప్పు ఆ టైప్ లో ఇంకా ఉంది. సో మనం ఫ్రెష్ రైస్ దగ్గరికి వచ్చాం. యాక్చువల్ గా ఇదే ఏరియాలోని మనకి ఫ్రెష్ రైస్ పక్కనే ఇక్కడ ఒక పానీపూరి స్టాల్ ఉంటది. ఇది బాగా ఫేమస్. యాక్చువల్ మనం అనుకున్నాం ఇక్కడ ఒక కంప్లీట్ బ్లాగ్ చేద్దాం అని చెప్పి, బట్ ఫేమస్ పానీపూరియా యాక్చువల్ గా సెపరేట్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాం. అదైతే సెపరేట్ బ్లాగ్ చేద్దాం, బట్ ఇక్కడ కొద్దిగా పానీపూరి క్రేవింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఒక పానీపూరి తినేద్దాం. దాంతో పాటు నెక్స్ట్ వీడియోలో అయితే మిగతావన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. బాబాయ్ 5 రూపాయలు లేదనా? 5 రూపాయలు లేవని చాక్లెట్లు ఇచ్చినట్టు పానీపూరి ఇస్తారేంట్రా? 5 రూపాయలు చేంజ్ లేదని చెప్పి 2 పూరీలు ఇచ్చాడు, మసాలా పూరి. రకరకాలుగా తగులుతున్నాయి, పుల్ల కారం అన్ని భలే ఉంది. అవన్నీ అయిపోయి ఇప్పుడే చెప్పులు కొనుక్కుందామని వచ్చాం. ఇక్కడ ఏదైనా చెప్పులు సెలెక్ట్ చేసుకోవాలి. డైలీ వేసుకోవడానికి మనకి క్రాక్స్ తప్ప ఏం సెట్ అవ్వట్లేదు, కానీ అందుకే కొద్దిగా ఫార్మల్స్ వేసుకున్నప్పుడు ఇలాంటి చెప్పులు వేసుకుందాం అని చెప్పి వస్తున్నాను. కొన్ని ఫార్మల్ టైప్ చెప్పులు తీసుకుందామని. సో ఫైనల్ గా ఈ చెప్పులు అయితే సెలెక్ట్ చేసుకున్నాను, కొద్ది ఫార్మల్ వేర్ కి బాగుంది. సో గైస్ షాపింగ్ కూడా అయిపోయింది, చాలా బాగున్నాయి. నాకు ఏమైనా ఫార్మల్ వేర్స్ గానీ లేకపోతే కొన్ని డ్రెస్సెస్ కి అవి సూట్ అవుతాయి. ఎందుకంటే ప్రతి డ్రెస్ లోకి క్రాక్స్ వేసుకుంటుంటే అంత సెట్ అవ్వట్లేదు. సో అలాగే ఇంటికి వెళ్లే ముందు లైట్ గా టిఫిన్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి మన అర్హంత్ అంటే రుచి దోశ అని చెప్పి ఒక ఫుడ్ ట్రక్ అయితే ఉంటది. ఈ ఫుడ్ ట్రక్ దగ్గరికి అయితే వచ్చాం. డైరెక్ట్ గా మనం కార్ లో కూర్చొని ఆర్డర్ చేసేసుకోవచ్చు. బటర్ సాదా దోశ 90 రూపీస్. 90 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది దోశ. హైయెస్ట్ 240 రూపీస్. వీడు ఇంకా నయం, వీడికి ఆకలేస్తే రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీలు అయ్యి తిందాం అంటాడు. కానీ ఈ రోజు ఎందుకో లైట్ గా, అంటే అవి కూడా అడిగాడు అనుకోండి, ఎందుకురా పానీపూరీలు ఇవన్నీ తిన్నాం కదా, ఎందుకు అవన్నీ తినడం, ఇప్పుడు బిర్యానీ తింటే ఇంకా హెవీ అయిపోద్ది అంటే, సరే అయితే దోశ తింటాలే లైట్ గా అని అన్నాడు. దోశ అయితే వచ్చేసింది. ఫస్ట్ నెయ్యి స్మెల్ గట్టి గుద్దేస్తుందిరా. మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ వేసి ఇచ్చారు. అండ్ ఈ దోశ ప్రైస్ వచ్చేసరికి ఎంత? 150 రూపీసా? పర్లేదు. ఇంకా ఒకసారి ఇందులో లోపల రే క్రిస్పీగా ఉందిరా. అండ్ పైన చీజ్ పన్నీరు, గ్రేటెడ్ పన్నీరు ఈ చట్నీలో డిప్ చేసుకొని బానే ఉంది టేస్ట్. అదిగా ఈ సంగతి. ఈ వీడియో అయితే ఎంతతో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. ఒక జస్ట్ క్యాజువల్ బ్లాగ్ లాగా అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.